వామ్మో, ఇది కళ నిజమా? నిర్మలమ్మ ఇంత తీపి కబురు చెబుతుందని మేము ఊహించలేదు. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రసంగం విన్న తర్వాత సగటు మిడిల్ క్లాస్ ఉద్యోగి మనసులో అనుకున్న మాటలు ఇవి. నిజంగా ఇది మంచి రోజనే అనుకోవాలి. చాలా కాలంగా పన్ను భారంతో ఎంతో ఆవేదన అనుభవిస్తున్న మధ్యతరగతి ఉద్యోగులు ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదని నిర్మలమ్మ ప్రకటించడం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. అటు 12 లక్షల రూపాయలకు మించిన ఆదాయం ఉన్నవారికి స్లాబ్ల వారీగా పన్నులను నిర్ణయించారు. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయాన్ని సంపాదించే వారికి 15% పన్ను ఉంటుంది. 16 లక్షల నుంచి 20 లక్షల లోపు ఆదాయంపై 20% పన్నుగా నిర్ణయించారు. 20 లక్షల నుంచి 24 లక్షల రూపాయల వరకు 25% పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా 18 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే వారికి 70,000 వరకు లబ్ధి చేకూరనుంది. అలాగే 25 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే వారికి 1,10,000 రూపాయల వరకు లబ్ధి చేకూరనుంది. ఇదంతా సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే. అయితే కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మాత్రం ఈ లెక్కలు వేరు ఉన్నాయి. అంటే బిజినెస్ లేదా ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించే వ్యక్తులకు కొత్త ట్యాక్స్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త ఇన్కమ్ స్లాబ్స్ చూస్తే 4 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. 4 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు 5% పన్ను ఉంటుంది. ఇక 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను ఉంటుంది. అలాగే 12 లక్షల నుంచి 16 లక్షల రూపాయల వరకు ఆదాయంపై 15% పన్ను ఉంటుంది. అలాగే 16 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆదాయంపై 20% ట్యాక్స్ కట్టాలి. ఇక 20 లక్షల నుంచి 24 లక్షల రూపాయల వరకు అయితే 25% ట్యాక్స్ పడుతుంది. ఇలా 24 లక్షలకు పైన అయితే 30% పన్ను కట్టాలి. కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లించే వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. ఇదంతా కూడా సాలరీస్ ఎంప్లాయీస్ స్లాబ్ వివరాలు కాదు. సాలరీడ్ ఎంప్లాయీస్ కి 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అటు టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు పెంచామన్నారు. అటు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్టు చెప్పారు.